పశ్చిమ బెంగాల్లో గెలుపు ఎవరిది? పోలింగ్ తేదీలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఈ చర్చ ఆసక్తిని పెంచుతోంది. బెంగాల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని మమత, ఈసారి కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ ముందు నుంచే రెండు వైపులా రాజకీయంగా ఉద్రిక్తంగా మారింది. ఇక ప్రచారంలో ఇరు పక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే బెంగాల్లో ప్రజలు ఎవరి వైపు, అధికారం ఎవరికి దక్కుతుందనే అంచనాలను ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో మమతా వర్సెస్ బీజేపీ పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. 2021లోనే ఈ రెండు పక్షాల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయిలో జరిగింది. అప్పటి నుంచే 2026 ఎన్నికలే లక్ష్యంగా రెండు వైపులా వ్యూహాలు అమలు చేశారు. మమతా తన పాలన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనే ధీమాతో ఉన్నారు. అయితే చొరబాట్లు, ప్రభుత్వంపైనే వ్యతిరేకత, హిందుత్వ అజెండా తమకు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. ప్రధాని మోదీ సహా ముఖ్య నేతలంతా బెంగాల్లో ప్రచారం కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ తర్వాత మమతకు అనుకూలంగా ఉన్న పలువురు అధికారులను బదిలీ చేశారు. కాగా బెంగాల్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏంటనేది ప్రముఖ సర్వే సంస్థ ఎస్ఏఎస్ వెల్లడించింది. 2021లో ఈ సంస్థ వెల్లడించిన అంచనాలకు తగినట్లుగా దాదాపు ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉన్నా బెంగాల్ ఓటర్లు మమతకే పట్టం కట్టడం ఖాయమని ఈ సర్వే తేల్చేసింది. బెంగాల్లో 4 ప్రాంతాల లెక్కన ఈ సర్వే అన్ని వయసు, వర్గాల వారీగా నిర్వహించింది. అందులో మమతకు చెందిన టీఎంసీ 178 నుంచి 198 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనాగా వెల్లడించారు. 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో 146 మ్యాజిక్ ఫిగర్. కాగా బీజేపీకి 100 నుంచి 110 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 2 నుంచి 6 వరకు వచ్చే అవకాశం ఉందని వివరించింది. మమత ద్వారానే పశ్చిమ బెంగాల్ గుర్తింపు కొనసాగుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ప్రధాని మోదీ, అమిత్ షా మినహా స్థానిక నాయకత్వంపైన బెంగాల్ ప్రజల్లో ఆదరణ కనిపించడం లేదు. బీజేపీలో ముఖ్య నేతల అంతర్గత కలహాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. దీంతో మరోసారి ఖచ్చితంగా మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఎస్ఏఎస్ పేర్కొంది.